అందిన వార్త రాష్ట్ర మంత్రి సజీవ దహనం తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒకవేళ తాను అన్నట్లు బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనానికి కూడా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము రాముడిని ఆరాధిస్తామని కానీ రాజకీయాలు చేయమని అన్నారు. తెలంగాణలో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు. కేసీఆర్ మతి స్థీమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇక రాముడి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ తాను అన్నట్లు బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.